హలో ఫ్రెండ్స్. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి నైవేద్యం అండి. శ్రావణ మాసం కదా! శ్రావణ మాసం అమ్మవారికి నైవేద్యం 5 నిమిషాల్లో ఎలా చేసుకోవచ్చో షేర్ చేసుకుంటాను. ఫాస్ట్‌గా అయిపోతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ టైమ్ గనుక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాన్ పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకొని ఘీ హీట్ చేసుకున్నాను. ఘీ హీట్ అయిన తర్వాత కాజు యాడ్ చేస్తున్నాను. కొబ్బరి ముక్కలండి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను. ఫ్రై చేసుకోవాలి. సో, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కిస్మిస్ అయినా, బాదాం అయినా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. మన డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. తర్వాత అటుకులు తీసుకున్నాను. అటుకుల పాయసం చేస్తున్నాను. అటుకులు కావాలంటే స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. వాటర్‌లో ఏమి నానబెట్టవసరం లేదు. డైరెక్ట్‌గానే యూజ్ చేస్తున్నాను. గిన్నెలో పాలు తీసుకున్నానండి. పాలు తీసుకొని హీట్ చేసుకుంటున్నాను. పాలు పొంగు రావాలి. పచ్చి పాలు తీసుకున్నాను నేను. పండగలప్పుడు ఎక్కువ టైం ఉండదు కదా! అన్ని పనులుంటాయి. ఫాస్ట్‌గా నైవేద్యం అయిపోతుందండి. ఇలా చేసుకోండి. చాలా బావుంటుంది. పాలు పొంగొచ్చేసాయి. పాలు పొంగొచ్చిన తర్వాత అటుకులండి. అటుకులు తీసుకున్నాం కదా! అది యాడ్ చేసుకుంటున్నాను. అటుకులేమి నానబెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గానే అటుకులు తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేస్తాను. ఎలాచీ పౌడర్ అండి. ఎలాచీ దంచుకొని వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బావుంటుంది. మనం రోస్ట్ చేసుకున్న కాజు అండ్ కోకోనట్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ 4-5 టీ స్పూన్స్ సరిపోతుందండి. షుగర్ ఏసుకున్నాను. కావాలంటే జాగరి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక్క బాయిలొస్తే సరిపోతుంది. ఫాస్ట్‌గా అటుకుల పాయసం రెడీ అయిపోతుందండి. అటుకుల పాయసం రెడీ అయిపోయింది. నైవేద్యం పెట్టేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.